हरि ओं शिवाय गुरवे नमः। शुभकृत नाम संवत्सరం మేషాది 12 రాశుల వారికి గోచార ఫలితములు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 12 రాశుల్లోనూ 9 గ్రహములు వాటి సంచారముల వలన వివిధ ఫలితాన్ని చెప్పబడుతున్న జ్యోతిష్ శాస్త్రంలో ఏ గ్రహం ఎక్కడ సంచరిస్తూ ఉండగా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనే వాటి గురించి ఆ గ్రహ స్థానములన్నీ అక్కర్లేకుండా వాటి ఫలితాన్ని మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి, మొట్టమొదటి మేషరాశి 12 రాశుల్లో మొదటిది మేషరాశి. ఆ మేషరాశి వారికి సంవత్సరం ఏకాదశ స్థానంలో గురుడు ప్రస్తుతం ఉండడం వలన ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, ప్రస్తుతం బాగానే ఉంటుందంతా. ఆ తర్వాత ఏప్రిల్ నెల దాటిన దగ్గర నుంచి చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ దైవానుగ్రహంతో మంత్ర జప ఫలితముల వలన మెరుగుపడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయమే ఎటువంటి ఇబ్బంది లేదు మేషరాశి వారికి. ఈ రాశి వారికి ప్రతి నిత్యము కూడా సూర్యోపాసన చేయడం వలన, ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం వలన ఎటువంటి ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మెరుగుపడి ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలరు. వృత్తి ఉద్యోగముల్లో ఉన్నవాళ్ళు, ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి అనువైన సమయం, మే ఉత్తరార్ధం నుంచి కూడా మంచి సమయం. వృత్తి చేసేటటువంటి వాళ్ళకి, వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకు కూడా సెప్టెంబర్ నెలాఖరు నుంచి అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా చాలా మంచి సమయం. వాళ్ళు అనుకున్నట్టుగా వృత్తి విషయాల్లో రాణింపు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ కూడా ఆగస్టు నుంచి అనువైన సమయం. వివిధ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఆగస్టు ద్వితీయార్థం, ఆగస్టు 15వ తారీఖు దాటిన దగ్గర నుంచి ప్రమోషన్స్కి సంబంధించినటువంటి ఏవైనా పనులుంటే అవన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మేషరాశి వారికి ప్రతి నిత్యము కూడా సూర్యుడిని ఉపాసించడం, గణపతిని ఉపాసించడం వలన ఈ గోచార ఫలితాల్లో ఉన్నటువంటి గ్రహదోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడం, నిత్యం ఆవునేత్తో దీపం వెలిగించడం వలన నరఘోష ఇత్యాది దోషాలు, జనకంటకాది దోషాలను కూడా పరిహరింపబడి ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు. ఇక శత్రుబలం కొంచెం ఎక్కువగా ఉంది, ఆ శత్రువృద్ధి ఉంది. నరఘోష, శత్రువృద్ధి లాంటివి మేషరాశి వారికి ఉండడం వలన కొంచెం ఆరోగ్య విషయంలో, శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక రుణ విషయంలో కూడా అనువైన సమయం. ఎదుటివారు మన నుంచి తీసుకునేటువంటి ధనాన్ని కూడా మనకి సకాలంలో ఇవ్వడానికి అనువైన సమయం ఈ సంవత్సరం మేషరాశి వారికి. అలాగే మనం తిరిగి రుణం పొందాలన్నా కూడా అనువైన సమయం ఉంది. రుణస్థానం 6వ స్థానం మంచిగా ఉండడం వలన ఈ వ్యవహారం ఉంది. మనం ఇవ్వడంలో, మనం పొందడంలో కూడా అనువైన సమయం ఇది మేషరాశి వారికి. ఇక విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే సమయం, వాళ్ళకి ఉన్నతమైనటువంటి మార్కులు, సరస్వతి కటాక్షం వలన, గురు ప్రభావం వలన కూడా మేషరాశికి విద్యా విషయంలో ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంది. ఉన్నతమైన చదువులు కూడా చదివే అవకాశం ఉంది. ఇక వివాహం కానిటువంటి వాళ్ళకు కూడా గ్రహ సంచారం వలన ఈ సమయం మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మొదటి వారం నుంచి, ఇంచుమించు ఉగాది సమయం నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి మంచి సమయం. దీర్ఘకాలమైనటువంటి పనులన్నీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక ఆర్థిక పరంగా అక్టోబర్ నెల నుంచి చిన్నటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడైనా సమయం ధనాన్ని మనం ఇచ్చినట్టుంటే అది బ్లాక్ అయ్యే అవకాశం కానీ, లేదంటే వాళ్ళు వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది అక్టోబర్ నెల నుంచి. అంచేత ఆ విషయంలో కొంచెం ఆ సమయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మేషరాశి వారు. ఇక ఈ సంవత్సరం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ వ్యయస్థాన సంచారం వలన, వ్యయస్థానంలో గ్రహ సంచారం వలన మేషరాశి వారికి కొంచెం ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం వాళ్ళకి ఆదాయం 14, వ్యయం కూడా 14. శుభకృతనామ సంవత్సరంలో రాజపూజ్యం మేషరాశి వారికి 3, అవమానం 5. ఈ విధంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి ఫలితాలు ఉన్నాయి. శివాయ గురవే నమః. ఈ శుభకృతనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఈ ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో గ్రహ సంచారం మంచిగా ఉండడం వలన వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ ప్రతి ఒక్కరిని నమ్మడం లాంటివి చేయకుండా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే మోసం చేసే అవకాశం కూడా ఉంది. ఇక గృహ నిర్మాణము, భూమి విషయాల్లో కూడా
సానుకూలంగా ఉండే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వివాదాలకి తగాదాలకి దూరంగా ఉండడం మంచిది. భూమి రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడులు పెట్టడం వలన కూడా వృషభ రాశికి అనుకూలమైన సమయం ఈ సమయం. ఈ వృషభం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రస్తుతం. విద్యార్థులకి విద్యా విషయమే చాలా అనుకూలమైన సమయం. అన్నదమ్ములతోనూ సోదర భావంతోనూ సోదరులతోనూ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇక మాతృభావాన్ని బట్టి చూస్తే తల్లిదండ్రులు పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో, సంతానం విషయంలో, పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. శత్రువృద్ధి కూడా ఉండడం ఉంది ఈ సంవత్సరం. శత్రువృద్ధి అంటే మనని నష్టపెట్టే వాళ్ళు అవ్వచ్చు, లేదా మన వంటి గట్టిన వాళ్ళు అవ్వచ్చు. వారి నుంచి కూడా చిన్న చిన్న ఆపదలు ఉండే అవకాశం ఉంది. కనుక ఆ శత్రువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య స్థానం అంతా సవ్యంగానే ఉంది. ఆరోగ్య విషయమే స్వల్పమైన ఇబ్బందులు తప్ప మిగతా అంతా ఈ సంవత్సరం బాగానే ఉంది. ఇక ఈ సంవత్సరం సప్తమాధిపతి స్థానం వలన వివాహం విషయంలో అనుకూలమైన సమయం ఉంది. మే నెలాఖరు నుంచి వివాహానికి సంబంధించిన సమయం కనుక వివాహం కాని వారికి, ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి అనుకూలమైన సమయం ఇది. ఇక వృత్తి విషయంలో అనుకూలతను పొందుతారు. ఆర్థికపరమైనటువంటి వృద్ధిని పొందుతారు. వ్యవసాయంలో కూడా మంచి పంట పండే అవకాశం వాళ్ళకి చేతికి వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి. ఇక వ్యవసాయ విషయంలో, వృత్తి విషయంలో, వ్యవసాయ విషయంలో అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకి జూన్ నెలాఖరు నుంచి ప్రమోషన్స్కి కానీ సంబంధించి కానీ ఉన్నతమైన పదవీ స్థానాన్ని పొందడానికి కానీ అనుకూలమైన సమయము. ఏతావత వృషభానికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూలమైన సమయం ఆగస్టు నెలాఖరు నుంచి ఇంచుమించుకు బలంగా కనబడుతూ ఉంది. భక్తి వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం మంచిది. ప్రతినిత్యం శివారాధన, ఈశ్వరుని అర్చించడం వలన మంచి జరుగుతుంది. గ్రహదోషాన్ని పరిహరింపబడి యోగ్యమైన జీవనాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ రాశివారు శివుణ్ణి ఆరాధించడం చాలా శ్రేయస్కరం. ప్రతినిత్యము కూడా శివుడికి సంబంధించిన స్తోత్రములు పఠించడం, శివాలయానికి వెళ్ళడం చేస్తే ఈ గ్రహదోష పరిహారాదులన్నీ పూర్తయి యోగ్యమైన జీవనాన్ని గడపగలరు. శివాయ గురవే నమః. ఈ శుభకృనామ సంవత్సరం మిథున రాశి వారికి గోచార ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృగశిర 2 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదముల వరకు మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ గోచార ఫలితాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మిథునానికి చేయించుకోవడం కూడా శ్రేయస్కరం. జప తర్పణ హోమాదుల వలన శాంతి జరుగుతుంది. ఎందుచేతనంటే ఈ మిథున రాశికి ప్రత్యేకం అష్టమంలో ఎక్కువ దోషాన్ని ఇచ్చేటువంటి గ్రహం కనుక ఆ శని విషయమే కొంచెం జాగ్రత్త పడితే చాలు. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం గొప్ప కాలికమైన పనులన్నీ కూడా నెరవేరే అవకాశం కూడా ఉంది. మరొక పక్క నుంచి వృత్తి విషయమై, ఉద్యోగం విషయం కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కొంచెం కష్టపడినట్టయితే సత్ఫలితాలని, ప్రమోషన్స్ కూడా పొందే అవకాశం కూడా బలంగా ఉంది. ఈ మిథున రాశికి మహావిష్ణువుని అర్చించడం, విష్ణువారాధన వల్ల, విష్ణువుకి సంబంధించినటువంటి స్తోత్రములు పఠించడం వలన ఈ గ్రహదోష పరిహారం కూడా జరిగి ఉన్నతమైన జీవనాన్ని గడిపే అవకాశం ఉంది. ఇది మిథున రాశి వాడు ప్రత్యేకంగా ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించినట్టయితే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం రాజకీయంగా సంబంధించినటువంటి ఈ రాశి వారికి, రాజకీయ నాయకులకి, వాళ్ళకి సంబంధించి ఉన్నతమైన బలాన్ని, స్థాయిని పొందే అవకాశం, పదవీ ప్రమాణాన్ని చేసే అవకాశం కూడా ఉంది. ఉన్నతమైనటువంటి పదవి పొందే అవకాశం ఉంది. రాజకీయంగా ఉన్నత స్థానాన్ని చేరుకునే అవకాశం, ప్రజల నుంచి మన్ననలు పొందే అవకాశం కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది. ఇక ఈ మిథున రాశి వాళ్ళు ఆరోగ్య విషయమే జాగ్రత్త వహించాలి. ప్రత్యేకించి భూములు, రిజిస్ట్రేషన్స్, రియల్ ఎస్టేట్స్ వీటి విషయమే కూడా మంచి అనుకూలమైన సమయం ప్రస్తుతం. అంటే కుజకారకత్వం చేత కుజుడు మంచి స్థానంలో ఉండడం వలన ఈ మిథున రాశికి ఈ సంవత్సరం ఆర్థికంగా వాటి నుంచి ఎక్కువ వనరులు పొందే అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల నుంచి కూడా అవి చాలా ఉన్నతమైన ఫలితాలని వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పైకి ఎదిగేటటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఇక ఈ మిథున రాశి వారు ప్రతి నిత్యము కూడా
విష్ణువర్చన, విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు ఆవునీతితో దీపారాధన చేయడం వలన కూడా చాలా వృద్ధిని పొందుతారు. మీరు శత్రువుల నుంచి, నరఘోష నుంచి బయటపడడానికి కూడా ఈ ఆవునీతి దీపం పెట్టడం చాలా అవసరం. ఇంట్లో నిత్యం గోఘృతంతో దీపారాధన చేయడం వలన అటువంటి దోషములన్నీ పరిహరించబడతాయి. ఇక శత్రువృద్ధి, ఈ రుణాలకి సంబంధించి కూడా వాటి వలన పరిష్కారం దొరుకుతుంది. దీర్ఘకాలికమైనటువంటి పనులు, ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి పనులు కూడా అయ్యే అవకాశం ఉంది. గృహ నిర్మాణము, భూక్రయ విక్రయాదులు కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నవి ఈ సంవత్సరం అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. వివాహ విషయంలో కాని వారికి ఈ సంవత్సరం ఉత్తరార్థంలో, అంటే ఇంచుమించు జూలై, ఆగస్టు దాటిన దగ్గర నుంచి కూడా వారికి వివాహ కార్యము సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. గార్హస్థ్య జీవనాన్ని, గృహస్థాశ్రమంలో జీవనాన్ని గడిపే అవకాశం ఉంది. విద్యార్థులకి మంచి కష్టపడాల్సిన సమయం ఇది. మిథున రాశిలో కష్టపడి ఎక్కువ శ్రమ పడితే ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి మంచి మార్కులు పొందే అవకాశం కూడా ఉంది. ఇక పై స్థాయి విద్యలకి, అంటే కాంపిటీషన్ పరీక్షలు రాసేటటువంటి వారికి కూడా ప్రతినిత్యం, ప్రతిసారి కష్టపడేటటువంటి కన్నా ప్రతి సంవత్సరం కన్నా మరికొంచెం ఎక్కువ కష్టపడినట్టయితే వాటిలో సీట్ సాధించే అవకాశం పుష్కలంగా ఉంది. ఆ చంద్రస్థానం, చంద్రబలం వల్ల వారు, మిథున రాశి వాడు ఖచ్చితంగా ఈ సంవత్సరం అనుకున్న దాంట్లో సాధించగలరు. విద్యా విషయంలో మంచి సమయం కనుక మరికొంచెం కష్టపడి ఫలితాన్ని పొందే సమయం కనుక అజాగ్రత్తగా వాటి పట్ల వ్యవహరిస్తే ఆ సరస్వతి కటాక్షం సిద్ధించి ఆ సీట్ దొరికే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. వైద్య రంగంలో సంబంధించినటువంటి వాళ్ళకు కూడా, ఆ విద్యను అభ్యసించేటువంటి వాళ్ళకు కూడా మంచి సమయం. ఎంబీబీఎస్ సీట్ లాంటివి కూడా సులభంగా పొందే అవకాశం కాకుండా కొంచెం కష్టపడితే ఖచ్చితంగా పొందే అవకాశం ఉంది. కనుక విద్యా విషయాన్ని ప్రత్యేకంగా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సరస్వతి మంత్ర శ్లోకాన్ని పఠించడం వలన వాటి వలన కూడా మెరుగుపడే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి, మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఇది ఒక రకమైనటువంటి ఆనందదాయకమైన విషయం. ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ ఉండడం వలన మానసికమైన బలం కూడా వస్తుంది. ఇక రాజపూజ్యం 2, అవమానం కూడా 2. ఇది ఈ సంవత్సరం మిథున రాశి వారికి సంబంధించినటువంటి గ్రహ గోచార ఫలితములు. శివాయ గురవే నమః. ఈ శుభకృత్నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గ్రహ గోచారాన్ని అనుసరించి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అని దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిపి 9 పాదములు కలిపి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం 7వ స్థానంలో శని ఉండడం వలన కుటుంబం పరంగమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత్వ లోపము చిన్నగా ఉండే అవకాశం ఉంది. ఒకళ్ళ మాటలో అంగీకరించలేకపోవడం లాంటివి చిన్న చిన్నటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. దానికి పరిహారంగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించినట్టయితే అవన్నీ సమసిపోయి ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఆ ఒక్క విషయం పట్ల కొంచెం జాగ్రత్త పడాలి. 7వ స్థానంలో శని సంచారం వల్ల ఈ లోపం ఉంది కనుక ఈ శనికి సంబంధించినటువంటి స్తోత్రం పఠించడం, అలాగే అన్యోన్యత్వ సిద్ధి కొరకు అర్ధనారీశ్వర స్తోత్రం పఠించడం ఉత్తమం. ఇక ఈ కర్కాటక రాశి వారు తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఆస్తులు అవన్నీ కూడా పొందేటటువంటి సమయం. అటువంటి దీర్ఘకాలికమైన పనులు ఏవైతే ఉన్నాయో, ఎప్పటి నుంచో అవ్వాల్సినవి, వాయిదాలుగా పంచుకోవాల్సినవి, ఆస్తి పంపకాలు లాంటివి కూడా ఈ కాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం ఆదాయం వస్తూ ఉంటుంది, ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. అందుచేత ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. అనవసరమైనటువంటి ఖర్చుల్ని వదిలిపెట్టి అత్యవసరం ఉన్న వాటి విషయంలో జాగ్రత్త పడుతూ ఖర్చు నియంత్రించాల్సిన అవసరం ఉంది. సారాంశం తగ్గించుకుంటే కొంచెం మంచిది. ఇక ఈ కర్కాటక రాశి వారికి అన్నదమ్ములతో కూడా చిన్న చిన్న విరోధాలు, తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి సమయం ఆగస్టు చివరి వారం నుంచి కూడా వాళ్ళకి కాస్త మంచి సమయం ఆరంభమవుతోంది కర్కాటక రాశి వారికి. ఆ సమయంలో దీర్ఘకాలికమైన పనులు అవ్వడం లాంటివి కూడా అవుతాయి. ఇక అప్పటి వరకు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం, అలసత్వం, కొంచెం బద్ధకం లాంటివి కూడా ఆవహిస్తూ ఉంటాయి. అప్పటి వరకు ఆగస్టు నెలాఖరి వరకు కొంచెం ఉన్న ఇబ్బందుల వలన, గ్రహ సంచారం వలన కొంచెం ఆ సమయంలో అప్పటి వరకు కూడా జాగరూకతతో లేదా కొంచెం అటెంటివ్గా ఉండి సెప్టెంబర్ నెల నుంచి కూడా ప్రమోషన్స్,
ఉద్యోగరీత్యా ఉన్నత పదవి లాంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక వృత్తి విషయమై ఉన్నత స్థానానికి చేరతారు. అలాగే ఉద్యోగ విషయమై కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయమై కూడా చాలా అనుకూలమైన సమయం ఆగస్టు నెలాఖరు నుంచి. పెట్టుబడులు తగ్గట్టుగా వనరులు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆ సమయం నుంచి కూడా ఈ భాగస్వామ్య రంగంలో పార్ట్నర్షిప్ కానీ లేకపోతే ఈ షేర్స్లో కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. ఇక కుటుంబ విషయమే కొంచెం జాగ్రత్త అవసరం. సప్తమ అధిపతి వల్ల కుటుంబ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. ఇక ఈ కర్కాటక రాశి వారికి లగ్నాధిపతి రాష్ట్రాధిపతి చంద్రుడు కనుక మానసికమైనటువంటి కొంచెం చిన్న ఒడిదుడుకులు, నే పనిని చేయగలనా లేదా అనే దానికన్నా అలసత్వము ఎక్కువ ఉంటాయి కనుక ఆ విషయమే కొంచెం శ్రద్ధ వహించి ఖర్చును నియంత్రించుకుంటూ మనస్సును నియంత్రించుకుంటూ దైవాన్ని అర్చిస్తూ ఉన్నట్టయితే ఈ చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని పరిహరింపబడి యోగ్యమైనటువంటి జీవనాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఇవి ఈ గ్రహగోచార ఫలితములు ఈ శుభకృన్నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ విధంగా ఉన్నాయి. శివాయ గురవే నమః. శుభకృత్నామ సంవత్సరంలో మేషాది 12 రాశుల్లో 5వ తేదీ సింహరాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని విషయం మనం తెలుసుకుందాం. మఖా నక్షత్రం, పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశి. మఖా, పుబ్బా, ఉత్తర పాదం సింహం. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితములు చాలా అనుకూలంగా ఉన్నాయి. చిన్న విషయాల్లో మైనర్స్ ప్రతికూలతలు ఉన్నప్పటికీ ప్రయత్నిస్తే మాత్రం ఫలితం మీదే. బలమైనటువంటి పట్టుదలతో ప్రయత్నిస్తే అద్భుతమైన విజయాన్ని సాధించగలరు. ధనాన్ని ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన అవసరం బలంగా ఉంది. మనం చాలా ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ మనకి సమయం ఆర్థికంగా కుటుంబం నిర్వహణకి సరిపోయే ధనం వస్తున్నప్పటికీ ఖర్చులు అధికమవడం వల్ల ఈ సంవత్సరం కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఆ ధన ఖర్చు విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది ఈ సింహరాశి వారిలో ఉన్నటువంటి రాజకీయ సినీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారికి ఉన్నతి స్థానం ఉంది, ఉన్నతి కలిగే అవకాశం ఉంది, పదవీ ప్రమాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని చలనచిత్ర రంగంలో సాధించే అవకాశం కూడా సినీ ప్రముఖులకు ఉంది. కళా గ్రహానికి సంబంధించినటువంటి పరిశీలిస్తే ఇక ఈ కుటుంబ పరిస్థితులు కూడా గత సంవత్సరం కన్నా మెరుగుపడి ఆరోగ్యాన్ని వృద్ధిని పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి అద్భుతమైన సమయం విద్యార్థులకి, మంచి విద్యను అభ్యసించే సమయం. తెల్లవారుజామున లేచి నిత్యకృత్యాలు నెరవేర్చుకొని చదవడం ప్రారంభిస్తే ఈ రాశి వారికి ప్రయత్నిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయండలో విద్యార్థులకే ప్రథమ స్థానం. వాళ్ళు ఎంత స్థాయిలో చదివితే అంత ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం పుష్కలంగా ఉంది ఈ సింహరాశి వారికి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా మంచి సానుకూలమైన అవకాశం ఉంది. దాంట్లో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పురోగతి సాధించేటువంటి వలన ఆదిత్యోదయం చదువుకోవడం వలన ఆ నరఘోష దృష్టి దోషాలు పరిహరింపబడతాయి. చాలా ప్రధానం శివాష్టోత్తరం. ఆ శివ అష్టోత్తరం 108 నామాలు చెప్పడం వలన, పఠించడం వలన నిత్యం ఈ నరఘోష లాంటి దోషాలను కూడా పరిహరింపబడే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయమే అక్టోబర్ నెల నుంచి జాగ్రత్త వహించడం మంచిది. ఉదర సంబంధితమైనటువంటి సమస్యలు కానీ జీర్ణకోశానికి సంబంధించిన ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం లేకపోలేదు. అందుకని అక్టోబర్ నెల నుంచి ఆరోగ్య విషయమై శ్రద్ధ వహించడం, వ్యాయామం చేయడం, సరియైన ఆహారాన్ని తీసుకోవడం లాంటివి నియమ పాలన, సమయ పాలన చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయమై శ్రద్ధ వహించాలి. ఇక జాబ్లో ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగస్తులకు మంచి అవకాశం. మే చివరి వారం నుంచి ఇంచుమించు జూన్ అనుకోవచ్చు. జూన్ నుంచి ప్రమోషన్స్కి సంబంధించిన మంచి అనుకూలమైన సమయం. ఉన్నతిని మీ పై వాళ్ళ దగ్గర నుంచి మన్ననలు పొందే అవకాశం కూడా బలంగా ఉంది. కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం. ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది, దాని తగ్గట్టుగా ఖర్చు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఇక ఈ వివాహం, సంతానం లాంటివి ఎవరికి అవసరమో ఈ రాశి వారికి ఆ సమయంలో ఉన్న వాళ్ళకి అవి కూడా సిద్ధించే సమయం ఇది. మే నెల నుంచి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి వివాహం కాని వాళ్ళకి వివాహ సంబంధిత విషయమే అనుకూలమైన సమయం. అలాగే సత్సంతానాన్ని పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఈ శుభకార్య పరంపర ఏప్రిల్ నుంచి ప్రారంభమవబోతోంది. ఇక
రాజకీయ ప్రముఖ రంగానికి సంబంధించి కూడా కళలు నెరవేరేటటువంటి సమయం, ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తున్నటువంటి సమయం రాబోతోంది. ఈ రాజకీయ పరంగా చాలా ఉన్నతిని అభ్యున్నతిని పొందే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. ఇక ఇంటిని కట్టుకోవడం, సొంత ఇంటి కళ అంటుంటాం కదా, అటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యం కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి, సింహరాశి వారికి సిద్ధించబోతూ ఉంది. గృహప్రవేశ యోగం పుష్కలంగా ఉంది. ఇక గృహ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి వారు కూడా అభివృద్ధి సమయం ఇది. దగ్గర వ్యక్తులతో బంధాలు పెరుగుతాయి. వాటి పట్ల కొంచెం జాగ్రత్త కూడా వహించాల్సిన అవసరం కూడా ఈ సింహరాశి వారికి ఉంది. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, ఖర్చు ఎక్కువ అని మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఇక రాజపూజ్యం 1, అవమానం 5. ఇవి ఈ సంవత్సరం సింహరాశి వారికి గోచార ఫలితములు. శివాయ గురవే నమః. శుభకృత్నామ సంవత్సరంలో మేషాది 12 రాశుల్లోనూ గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి అంటే ఉత్తర ఫల్గుని 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిపి కన్యారాశి అవుతుంది. ఈ కన్యారాశిలో ఈ సంవత్సరం వీరికి ఇప్పటిదాకా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి గత సంవత్సరం నుంచి. అవన్నీ గట్టెక్కే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. సులభంగా పనులు అయ్యేటటువంటి సమయం ఇది. చాలా శ్రమిస్తే కానీ అవ్వని పనులు ఇక్కడి నుంచి ఉగాది నుంచి లేదా ఏప్రిల్ నెలాఖరు నుంచి చాలా సులభంగా సున్నితంగా అయిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. ఆర్థికంగా కాస్త డబ్బులు వెనకేసేటటువంటి సమయం కూడా ఇదే. దాపరికంలో ధనాన్ని దాచడం అనేది ఇప్పటివరకు కుదరకపోయి ఉండొచ్చు. గత సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మెరుగైన సమయం ఆసన్నమైంది కనుక ఈ సమయంలో కొంచెం ఆర్థికంగా కొంచెం పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చు తగ్గే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక ఆర్థికంగా పరిస్థితులతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. విద్యార్థులు, ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరితో సఖ్యత పెరుగుతుంది. తల్లిదండ్రులతో సఖ్యత పెరుగుతుంది. వారి ఆరోగ్యం కూడా కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబ స్థానం బాగుండడం వలన ఇటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇక ఏప్రిల్ నెల నుంచి ఈ రాశి విద్యార్థులకి, చదువుకునే వారికి అందరికీ, పిల్లలకందరికీ కూడా కన్యారాశి వారికి మంచి సమయం. సప్తమంలో గురుడు వెళ్తాడు కనుక ఏప్రిల్ నెల నుంచి కాస్త మంచి సమయమే. కానీ అశ్రద్ధ మాత్రం, అలక్ష్యం మాత్రం అస్సలు కూడదు. ఇంకా అలర్ట్గా ఉండడం చాలా అవసరం. మంచి సమయం అయినప్పటికీ ఏ క్షణానైనా సరే మన అజాగ్రత్త మనని ముంపులోకి నెట్టే అవకాశం ఉంది కనుక విద్యా విషయంలో ప్రధానంగా పెద్దలు చాలా జాగ్రత్త వహించాల్సిన సమయం. ఇక రియల్ ఎస్టేట్ రంగం, వాటిలో ఈ భూ లావాదేవీలు, క్రయ విక్రయాదుల్లో కూడా అనుకూల సమయం ఇది. కుజ సంచారం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. అదే సమయంలో కాస్త మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సులభంగా ఎప్పుడైతే సులభంగా మనం నడుస్తామో అప్పుడే అంత సులభంగా జారిపడే అవకాశం కూడా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా నడుస్తుంటే జారిపడే అవకాశం తక్కువ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా మనం ఎదిగే కొద్దీ మనని మోసం చేసేవాళ్ళు మన చుట్టూ చేరే అవకాశం ఉంటుంది కనుక ఈ సమయం కొంచెం మోసం చేసే వాళ్ళ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అలానే జాగ్రత్తగా వ్యవహరించే వాళ్ళందరూ మోసం చేస్తారని కాదు ఉద్దేశం. కానీ ప్రతి ఒక్కరితోనూ సాన్నిహిత్యంగా ఉండే అంత అవసరమో జాగ్రత్త కూడా అంత అవసరం ముఖ్య ఉద్దేశం. ఇక ఆరోగ్యం ఏప్రిల్ నుండి కూడా అంతా బాగుంటుంది. ఏప్రిల్ నెల నుంచి గురు సంచారం వలన మెరుగుపడే అవకాశం ఉంది. ఏవైనా చిన్న చిన్న నొప్పులు అవి ఉన్న జాయింట్ పెయిన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది, లేకపోలేదు. అవి కూడా చిన్న మైనర్స్ అంతే, పెద్ద పెద్ద ఇబ్బందులు ఏం లేవు. దీర్ఘకాలికమైన అనారోగ్యం నుండి ఉపశమనం కూడా లభించే అవకాశం ఉంది. ఇక ఎప్పుడైతే ఈ అభివృద్ధి, ఈ ఉన్నతి ఉందో అప్పుడే దుష్టశక్తులు, దృష్టి దోషాలు ఉంటాయి. నరఘోష, వశీకరణం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది కనుక వాటి పట్ల, ఆ ప్రయోగముల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం. భగవద్ ఆరాధన నుంచి మాత్రమే వీటి నుంచి ఉపశమనం ఉంటుంది, దానివల్ల మాత్రమే ఉపశమనం ఉంటుంది కనుక విష్ణు, లక్ష్మీ, దుర్గా అర్చనలు చాలా శ్రేష్టం కన్యారాశి వారికి. ముఖ్యంగా ఈ నరఘోష వాటి సంబంధించి దుర్గా సూక్తం లేదా చండీ హోమం లాంటివి చేయించుకోవడం మంచిది. ఇక అభివృద్ధికి సంబంధించి విష్ణు సహస్రం చదివితే మరీ మంచిది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమైన రోజు చదివితే మరీ మంచిది. ఇక జాబ్ విషయంలో మంచి వేతనంతో కూడినటువంటి జాబ్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా, ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్, ఉన్నతిని పొందే అవకాశం కూడా బలంగా ఉంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఖర్చు తగ్గుతుంది. ఇప్పటిదాకా తెచ్చిన దాంట్లో ఎక్కువ ఖర్చు అయిపోవడంతోనే సరిపోతుంది. ఇప్పుడు ఖర్చు తగ్గి ఆర్థికంగా మనం కొంచెం బలంగా తయారయ్యే
అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక అద్భుతమైనటువంటి సమయం విషయం ఏంటంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి దీర్ఘకాలికమైన పనులు, వివాహం లేదా సంతానం లేదా పదవి, ప్రమోషన్ లాంటివి ఏప్రిల్ నెలాఖరు నుంచి సిద్ధించడానికి సులభమైన అనువైన సమయం. గృహ నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ అనుకూలిస్తాయి. దగ్గర వ్యక్తులతో విరోధం కూడా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఎప్పుడైతే మనల్ని అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమయంలో మన ఉన్నతిని పొందేసరికి వాళ్ళ బంధువులు అవ్వచ్చు, దగ్గర వాళ్ళు అవ్వచ్చు, ఈ సాహచర్యం ఏదైతే ఎవరైతే ఉంటుందో వారందరితో కూడా జాగ్రత్త అవసరం. విరోధించుకుని వాళ్ళే విరోధించుకుని తెగదింపులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం ఆ విషయంలో, సఖ్యత విషయంలో, మైత్రి స్నేహం విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఇవి ఈ సంవత్సరం కన్యారాశి వారికి గోచార ఫలితాలు. శివాయ గురవే నమః. ఈ నూతన సంవత్సరంలో, శుభకృత్నామ సంవత్సరంలో 12 రాశుల్లోనూ 6వదైనటువంటి తులారాశి వారికి గోచార ఫలితాన్ని తెలియజేస్తాను. చిత్త 2 పాదాలు అంటే 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదముల వరకు తులారాశి. ఈ తులారాశి వారికి గ్రహ గోచారీత్యా సంవత్సరం కించిత్ కష్ట సమయం అనే చెప్పొచ్చు. అయినప్పటికీ ధైర్యంగా ప్రయత్నంతో ముందుకెళ్తే అన్నీ సానుకూలంగా ఉంటాయి. యథావత కొంచెం కష్ట సమయమే కరెక్ట్ సమయం అని అడిగితే, ఎంచేతంటే మనం కరెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉండే సమయం కష్ట సమయంలోనే. బాగా ఆలోచిస్తాం, పనిచేస్తాం. ఆలోచించక్కర్లేకుండా ఉండాల్సిన సమయం కాదు ఇది. ఆలోచించాల్సిన సమయం, ప్రయత్నించాల్సిన సమయం, అంతకన్నా ఏం కాదు. కానీ బాగా పరిశీలిస్తే ఏ రాశి వారికైనా కష్టాలు, సమస్యలు ఎలాగో ఉంటాయి. కానీ వాటి దాటాలనే ప్రయత్నం ఒకటి ఉంటుంది. ఇది ఎవరికి ఉంటుందో వాళ్ళే నెగ్గుతారు. పైగా కష్టాలు ఉన్నప్పుడు కరెక్ట్గా పనిచేస్తాం అనేది చాలా ప్రధానమైన అంశం. తద్వారా మనం మంచిని పొందుతాం. ఈ సంవత్సరం వీళ్ళకి ధన విషయమై ఆర్థికంగా ఎక్కువ లోటు ఉంటుంది. అంటే తెచ్చిన ద్రవ్యం అంతా వృధాగా పోతూ ఉంటుంది. వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఒక మొక్కలో వృధా ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం వారికి. అదొకటి. ఇక ఎలా అవుతుందంటే మంచికి వెళ్తే చెడు ఎదురవుతూ ఉంటుంది ఈ తులారాశి వాళ్ళకి. ఈ శని గోచార ఫలితం వలన, గురుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వలన ఏంటంటే మనం ఎంత మంచి పని చేద్దామన్నా ఎదుటి వాళ్ళ మంచి దాన్ని స్వీకరించకుండా దురదృష్టవశాత్తు మనం తప్పుగా అర్థం చేసుకుంటూనే ఉంటారు. ఇది ఒకటి. మనం చేసిన పని మనది, ఫలితం ఎవరో అనుభవిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రధానమైన విషయం. చాలా చోట్ల వృత్తి ఉద్యోగాల్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కష్టం అంతా మనం పడతాం, క్రెడిట్ ఎవరో కొట్టిస్తూ ఉంటారు. అలాంటి సమయం ఇప్పుడు వీళ్ళకి. అందుకని కొంచెం దాని పట్ల ముందుగా మనం తెలుసుకున్నాం కనుక జాగ్రత్త వహిస్తే ఏదైనా మార్పు కానీ తద్వారా ఫలితాన్ని మార్పు చేసుకోవడం కానీ ఉంటుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పితృస్థానాలకు సంబంధించిన లోపాలు ఉండడం వల్ల చిన్నగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయమే శ్రద్ధ వహించాలి. ఇక వాళ్ళ సొంత ఆరోగ్యం విషయం పట్ల కూడా జాగ్రత్త పడాల్సిందే. 4వ స్థానంలో వచ్చిన వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి అని ఇవి లోపంగా ఉంది, దోషంగా ఉందని అనుకోవద్దు. వీటికి సంబంధించిన విషయం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. దీనికి పరిహారాలు కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ తలనొప్పి, శిరోవేదన, తలనొప్పి రావడం కానీ, అలాగే పంటికి సంబంధించిన ఇబ్బందులు, నోటికి సంబంధించిన పుళ్ళు లాంటివి ఎక్కువ పుండ్లు వచ్చే అవకాశం ఉంది తులారాశి వారికి ఈ సంవత్సరం. అందుచేత ఈ విషయమై జాగ్రత్త పడడం మంచిది. దీనికి నివారణకి ఆంజనేయ స్వామికి సంబంధించింది, ఆ ఆరోగ్యానికి సంబంధించిన సూర్య ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం వల్ల కూడా సత్ఫలితాన్ని పొందుతారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేస్తే మరీ మంచిది. దానివల్ల అనారోగ్య సమస్యలను నివారణ అవుతాయి. కానీ ఎంత ఇబ్బంది పడినా ఏం చేసినా చివరి నిమిషంలో మాత్రం ఫలితం దొక్కుతుంది. చివరికి వచ్చేసరికి పని అవుతూ ఉంటుంది. మొదలు టెన్షన్ పెట్టుకుని చివరి దాకా వచ్చిన తర్వాత ఆ పని పూర్తి అవ్వడం మనం చూస్తాం. ఖచ్చితంగా ఈ రాశి వారికి ఆ పరిస్థితి వస్తుంది. కానీ అప్పటి వరకు కొంచెం మనసుకైన ఒత్తిడి ఉంటుంది అంతే. ఇక ఖర్చు బాగా పెరుగుతుంది అంటే ఆర్థికంగా మనం పరిపుష్టి అవుతామని అర్థం. ఖర్చు ఎంత పెరిగితే అంత ఫ్లో, అది పెరగాలి, ఇది పెరగాలి. ఆదాయం పెరిగితేనే ఖర్చు పెరుగుతుంది. ఆదాయం పెరగకుండా ఖర్చు పెరిగిందంటే అప్పు పెరుగుతుందని అర్థం. అందుకని ఆదాయం పెరుగుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. వృత్తి, కళల పట్ల ఉన్న వ్యక్తులకి ఈ తులారాశి వారు అభివృద్ధిని పొందుతారు.
కళా నైపుణ్యతను ప్రదర్శిస్తారు, కళకి తగ్గ మన్ననలు పొందుతారు, సత్కారాదులని పొందే అవకాశం ఉంది. వృత్తి విషయంలో కూడా అదేవిధంగా వృత్తి వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధిని పొందుతారు. జాబ్ విషయంలో కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగాన్ని మారే అవకాశం ఉంది, లేదా ప్రమోషన్ వచ్చి వేరే దానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక వ్యాపారాన్ని కూడా మంచి సమయం విస్తరించవచ్చు, బిజినెస్ ఎక్స్టెండ్ చేసే అవకాశం బలంగా ఉంది. ముఖ్యంగా రుణాలు ఎవరికి ఇవ్వకండి, అవి చాలా సమయం పట్టొచ్చు లేదా తిరిగి రాకపోవచ్చు. అంచేత అప్పులు ఎవరికి ఇవ్వకుండా ఉంటే మంచిది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కేవలం వ్యవసాయ విషయంలో వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయన్నమాట. 50-50 మనం వచ్చిన పెట్టుబడి రాబడి అంతా కూడా సమానంగా ఉండే అవకాశం మాత్రమే ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ ప్రజాసేవ కళారంగం వాటిలో కూడా నైపుణ్యతను ప్రదర్శించే అవకాశం ఉంది. అంతకన్నా ఉన్నతిని మెరుగుపడే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. ప్రజాసేవ రాజకీయానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అభివృద్ధి ఉన్నతి పదవులు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ఈ తులారాశి వాళ్ళు కాస్త శ్రమ పెంచాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటి వరకు ఆడుతూ పడుతూ చదివిన ఇకపై ఈ రాశి వారు కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం కష్టపడితే తప్ప ఫలితం పొందని పరిస్థితి. అందుకని ఈ విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించి కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టి విద్యను వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం కూడా 8, రాజపూజ్యం 7, అవమానం 5. ఇవి ఈ సంవత్సరం ఈ శుభకర్నామ సంవత్సరంలో తులారాశి వారికి గోచార ఫలితములు. శివాయ గురవే నమః. శుభకృత్నామ సంవత్సరంలో 12 రాశుల్లో భాగంగా 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉండనున్నాయి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి గోచార ఫలితాలు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. వ్యక్తిగతంగా అభివృద్ధి ఉంటుంది, కానీ చిన్న చిన్న అపవాదులకి చిన్న చిన్న మాట పట్టింపులకి వెళ్ళి సమస్యలు గుర్తించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా పిత్రార్జిత ద్రవ్యం అటువంటివి కూడా పొందే సమయం, పంపకాలు లాంటివి కానీ ఇత్యాదులన్నీ కూడా అనువైన సమయం అన్నమాట. ఇక వ్యాపారస్తులకి లాభదాయకమైన సమయం. అపరములు నూనెలు వంటి వ్యాపారములు బాగా వృద్ధిని పొందుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నతమైన స్థాయికి చేరే అవకాశం కూడా ఉంది. సత్ఫలితాన్ని ఇస్తాయి. ట్రాన్స్ఫర్లు కూడా అవకాశం ఉంది కుజ ప్రభావం వల్ల, 3వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల. ఇక ఆదాయంతో సమానంగా ఖర్చు కూడా పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం ఏంటంటే, దగ్గరున్న వాళ్ళు, సంబంధీకులు లేదా మిత్రులు, అతి దగ్గర వాళ్ళు అతి తెలివితోటి మోసం చేసే అవకాశం కూడా ఉంది రాహు ప్రభావం వలన. వాటి పట్ల, అటువంటి మనుషుల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఇక మే జూన్ నెలల్లో, మే నెలాఖరు నుంచి జూన్ చివరి వరకు కూడా ప్రయాణాలవి కూడా కొంచెం తగ్గించుకోవడం మంచిది. అది కొంచెం కుజ ప్రభావం చేత అర్ధాష్టమంలోకి రావడం వలన ఆ సమయంలో ప్రయాణాలవి కాస్త తగ్గించుకుని ప్రమాదాన్ని ముందే అరికట్టే ప్రయత్నంగా లేదా జాగ్రత్త వహించడమైనా మంచిది. రక్త సంబంధితమైనటువంటి సమస్యలు, రక్త సంబంధితమైన ఇబ్బందులు, ఆ అనారోగ్యముల పట్ల కొంచెం జాగ్రత్తగా వహించడం కూడా యుక్తం. ఎందుచేతనంటే ఈ కుజకారకత్వం రక్తానికి, ఎముకలకి సంబంధించిన గ్రహకారకత్వం వలన వీటి పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. ఇక ఎవరితో కూడా తగాదాలు పెట్టుకోవద్దు. వాటి వల్ల కొంచెం తలనొప్పులు, మానసికమైన ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది. ఈ కుజ రాహులు ప్రభావం చేత మైగ్రైన్ లాంటి తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విశేషంగా ఎవరితోనూ తగాదాలు లాంటివి, సమస్యలు కానీ కొని తెచ్చుకోవద్దు. ఈ చిన్న చిన్న సమస్యలకి పరిష్కారంగా సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం అనే ఒక స్తోత్రం ఈ కుజుడికి రాహుకి సంబంధించిన దోషపరిహారం బాగా ఉపయోగపడుతుంది. చాలా గొప్ప స్తోత్రం అది. శంకర భగవత్పాదులు వారు రచించిన స్తోత్రం. అటువంటి సత్ఫలితాలను ఇస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం పారాయణ చేసుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఇక అలసత్వం, బద్ధకం కొంచెం తగ్గాల్సిన అవసరం ఉంది. అవుతుందిలే, పని జరుగుతుందిలే అనేటటువంటి అలసత్వం ప్రదర్శించకూడదు. ప్రయత్నం ఉండాలి, కష్టపడాలి. 4 అడుగులు మనం ముందుకు వేస్తే తప్ప ఈ రాశి వారికి కొంచెం పని సానుకూలత అయ్యే అవకాశం తక్కువ.
మనంతట మనం ప్రయత్నంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక మంగళవారం నాడు అమ్మవారికి సంబంధించి అర్చన చేసి దుర్గాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ పూజ చేసి గారెలు నైవేద్యం పెడితే చాలా మంచిది. ఈ రాశి వారికి ప్రస్తుతం మంగళవారం నాడు గారెలు నైవేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకుంటే మంచిది. ఇక ఆ రోజున అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయడం, ఏకభుక్తం, ఒక పూట భోజనం చేయడం, భూషయనం లాంటివి కూడా చేస్తే మంచిది. మంగళవారం నియమంతో చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక ప్రత్యేకంగా విదేశీ ప్రయాణాలు, విదేశంలో ఉద్యోగానికి సంబంధించి అవ్వచ్చు, వేరే వేరే వీసాలకు సంబంధించి వేరే వాటి మీద ఏ ప్రయత్నాలైనా కూడా మే నెలాఖరు నుంచి అనువైన సమయం, ప్రయత్నం చేస్తే ఫలితం దక్కే అవకాశం ఉంది. విదేశానికి ప్రయాణానికి సంబంధించిన అనుకూల సమయం మే నెలాఖరు నుంచి ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఉన్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి కుజ ప్రభావం బాగా ఉంటుంది కనుక మంగళవారం నియమం, సుబ్రహ్మణ్యారాధన, అమ్మవారికి సంబంధించిన రచన చేస్తే మంచిది. ఇక ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14 ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఇవి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి సంబంధించిన గోచార ఫలితాలు. శివాయ గురవే నమః. శుభకృత్నామ సంవత్సరంలో 12 రాశుల్లోనూ 9వదైనటువంటి ధనుస్సు రాశి యొక్క ఫలితాలని, గోచార ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపి 9 పాదములు మొత్తం ధనుస్సు రాశిగా చెప్పబడుతోంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులు సత్ఫలితాలనిచ్చి పూర్తయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు లేదా ప్రాసెస్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉండేటటువంటి సమయం. అవి పూర్తవుతే వాటి ఫలితాన్ని పొందే సమయం అన్నమాట. అయితే చిన్న చిన్న కుటుంబ కలహాలు, కుటుంబీకులతో ఇబ్బందులు, సమస్యలు తప్పవు. పిల్లలు పట్ల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. తమ పిల్లల పట్ల కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన సమయం ఉంది, అవసరం ఉంది. అయితే మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ ప్రస్తుత గోచార రీత్యా ఈ ధనుస్సు రాశి వారిని సరిగా అర్థం చేసుకోరు అవతల వ్యక్తులు. కొంచెం మానసికమైనటువంటి వ్యధతో ఉంటారన్నమాట. మన నుంచి అవతల వాడికి సరైన అవగాహన లేకపోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం లాంటివి ఉంటాయన్నమాట. ఇది ముఖ్యమైన విషయం. ఉత్తినే నేరం ఏమీ అవసరం లేకపోయినా ఊరికే గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. దూర ప్రయాణాలు కూడా పెరుగుతాయి. ఎక్కువ దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. లేదా పుణ్యక్షేత్రాలకు అవ్వచ్చు, దూర ప్రయాణాలు పెరుగుతాయి. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. గురు ప్రభావం వలన కొత్త కొత్త ఆలోచనలు, ఏదో ఒక వ్యాపారం చేయాలని కానీ, లేకపోతే ఒక ప్రత్యేకంగా ఒక కళని అభ్యసించాలని కానీ, అటువంటి ఆలోచనలు గురుశుక్ర ప్రభావం చేత వచ్చే అవకాశం ఉంది. వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ పెడితే వాటి ఎందుకు కూడా ఉన్నతిని లేదా దాంట్లో ప్రావీణ్యత పొందే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఈ కొత్త ఆలోచనలోనే భాగంగా వ్యాపారం చేయడానికి కూడా పార్ట్నర్షిప్ కానీ, భాగస్వామ్యంతో వ్యాపారం రన్ చేయడానికి కానీ కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వాటి పట్ల మాత్రం వ్యాపారం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అంత మంచిది కాదు పార్ట్నర్షిప్. భాగస్వామ్యం లేకుండా వ్యక్తిగతంగా సొంతంగా చేస్తే అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక ఈ ధనుస్సు రాశి వాళ్ళు లక్ష్మీ ఉపాసన, శివారాధన చాలా శ్రేయస్కరం. శివారాధన అంటే శివుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయడం, సోమవారం నియమం, శిరస్నానం చేయడం, శివాలయానికి వెళ్ళడం లాంటివి చేస్తే ఉత్తమం. చాలా ముఖ్యమైన విషయం, గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆయాసం, దడ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుత గోచార రీత్యా ఇప్పుడు ఏప్రిల్, మే నెల నుంచి గురు శనులు మారుతారు. అక్కడి నుంచి కూడా కొంచెం అవకాశం ఉంది. హార్ట్ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం, దానికి సంబంధించిన సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం లాంటివి చేస్తే సరిపోతుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. దడ రావడం, దడగా ఉండడం, మానసిక ఒత్తిడి, ఆయాసం లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఓర్పుతో ఎదురు చూస్తే సత్ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా పొందుతారు. చాలా సానుకూలంగా ఉంటుంది. అన్నీ కూడా తనకు అనుకూలంగా తర్వాత కొంచెం ఓర్పు మాత్రం వహించాల్సిన అవసరం ఉంది. ఒక్క తప్పు ఏంటంటే, ఈ ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా ఈ కొత్త సంవత్సరంలో
రేపు చేద్దాంలే అనే భావన ఒకటి కొత్తగా వచ్చి చేరుతుంది. అప్పటిదాకా అన్ని పనులు బలంగా చేసుకుంటూ ఉన్నప్పటికీ రేపు చేద్దాంలే ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది. దాని నుండి కొంచెం దూరం అవ్వాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. ఆ రేపు చేద్దాం అనేది ఒక్కటే మనిషిని కొంచెం ఇబ్బంది పెడుతుంది. రేపటి పని ఈరోజు చేయాలనుకోవాలి, ఈ రోజు పని ఇప్పుడే చేయాలనుకోవడం చాలా శ్రేయస్కరం. భూ క్రయ విక్రయాదులు, వ్యాపారాదుల పట్ల, రియల్ ఎస్టేట్ వాటి రంగంలో కూడా అనుకూలతలు ఉంటాయి. వాటిలో కూడా కొంచెం వృద్ధిని పొందే అవకాశం ఉంది. కొంచెం కోపం కూడా పెరిగే అవకాశం ఉంది. కుజ ప్రభావం వలన, రవి ప్రభావం వలన కోపం పెరుగుతుంది. ఊరికే కోపం వస్తుంది, చిన్న విషయానికే కోపగించుకునే తత్వం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా వెంటనే రిలీజ్ అవ్వడం కూడా ఉంటుంది. నిద్ర పట్టకపోవడం, అలసత్వం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం, బద్ధకంగా ఉండడం లాంటివి కూడా బాగా పెరుగుతాయి. యథావత ఈ మిశ్రమంగా ఉంది ఈ సంవత్సరం ఫలితం. దీపారాధన ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయడం మంచిది. స్తోత్ర పారాయణలు, శివారాధన శ్రేయస్కరం. చిన్న చిన్న దోష పరిహారాలన్నీ కూడా దైవానుగ్రహంతో అన్నిటి నుండి విడువబడి ఆనందదాయకమైన జీవనాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఇవి ఈ శుభకృతనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలు. శివాయ గురవే నమః. శుభకృతనామ సంవత్సరంలో 10వ రాశి అయినటువంటి మకర రాశి సంబంధించినటువంటి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఆర్థికపరమైన ఇబ్బందులు, ధన నష్టం, ఎవరికైనా ధనాన్ని ఇచ్చి ఉంటే అవి తిరిగి రాకపోవడం లాంటి వాటి పట్ల కొంచెం జాగ్రత్త ఉండాలి. అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఏలినాడ్సిన ప్రభావం కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వలన, లగ్నంలోకి జన్మస్థానంలో శని ఉండడం వల్ల కూడా ఏలినాడ్సిన ప్రభావం ఉంది. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో రెండిట్లోనూ కూడా కొంచెం ప్రధానంగా ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ ఏలినాడ్సిన ప్రభావం వలన ఆర్థికపరమైన ఇబ్బందుల కన్నా కూడా ఆరోగ్యానికి ఎక్కువ హాని చేకూర్చే అవకాశం ఉంది. శని ధనుస్థానంలో ఉన్నాడు కనుక, ధనస్థానంలో ఉంటే ధనానికి, 12లో ఉంటే ఖర్చుకి సంబంధించి, లగ్నంలో ఉంటే జన్మస్థానంలో ఉంటే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పడతాడు కనుక ఆ మకర రాశికి ఏలినాడ్సిన ప్రభావం పరిహారం కోసమని శివారాధన, ఆంజనేయ స్వామికి సంబంధించిన అష్టోత్తరం, హనుమాన్ చాలీసా ఇవన్నీ ఏలినాడ్సిన దోషాన్ని పరిహరించేటటువంటివి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే శ్లోకాన్ని కూడా 19 సార్లు రోజు చదువుకుని ఆఫీస్కి వెళ్ళొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండొచ్చు. దానివల్ల శని ప్రభావం కొంచెం తగ్గుతుంది. శివారాధన, హనుమదుపాసన కూడా ఈ ఏలినాడ్సిన పరిహారానికి బాగా ఉపయోగం. ఇక ఏప్రిల్ 10 వరకు మంచి రోజులే. ఏప్రిల్ 10 చివరి వరకు నుంచి మంచి ఇబ్బందులే ఉండవు. అక్కడి నుంచి కొంచెం గడ్డుకాలం వస్తుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో జింకు లోపం వల్ల ఉన్నటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఐరన్ తక్కువ ఉండడం, రక్తహీనత వీటికి అవకాశం ఉంది. బిజినెస్ అయితే మాత్రం వ్యాపారం ముందుకెళ్తుంది, ఏం ఇబ్బంది ఉండదు. కళలో, సాహిత్యంలో ఉండేటటువంటి వాళ్ళకి ఉన్నతమైన కాలం, మంచి కాలం ఇది. వృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకి ఒత్తిళ్లు పెరుగుతాయి. అనుకోనటువంటి రీతిలో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. సినీ రంగంలో వారికి కొత్త అవకాశాలు, ఆఫర్లతో ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది. కళకి సంబంధించిన గ్రహం వీరు కనుక అది ముందుకు తీసుకెళ్తుంది. ఇక కొంచెం బలపడి మానసికమైన ధైర్యంతో కాంపిటీషన్ను తట్టుకుని నిలబడగలిస్తే విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంది. దగ్గర వ్యక్తుల నుంచి, మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. వాళ్ళు ఊహించని విధంగా సహాయపడతారు. విద్యార్థుల సామర్థ్యం మేరకు కష్టపడితే సరిపోతుంది. జాబ్ ఏప్రిల్ నెలాఖరికి ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో, ప్రయత్నాలు చేస్తున్న వాడు ఉన్నారో, వారికి ఏప్రిల్ నెలాఖరికి వెతుక్కుంటూ ఉద్యోగం వస్తుంది. అతి దగ్గరలో ఉద్యోగ స్థానం బలంగా ఉంది. ఇక కొత్త అప్పు పెరుగుతుంది. కొత్తగా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఆర్థిక సమస్యలు తప్పవు. ఇక కుటుంబం మీద ప్రభావం పడకుండా చూసుకోండి. ఆర్థిక సమస్యలను, భారం కుటుంబం మీద పడకుండా చూసుకోండి. మిగతా అన్ని విషయాల్లోనూ సామర్థ్యం మేరకు కష్టపడినట్టయితే ఫలితం దక్కుతుంది. అన్ని వైపుల నుంచి అనుకూలంగానే ఉన్నాయి. ఒక చిన్న ఏలినాడ్సిన ప్రభావం లాంటివి, వాటి ప్రభావం ఒక్కటి మినహాయిస్తే మిగతా అన్ని కోణాల్లో బాగుంది. శివ, ఆంజనేయ ఉపాసన వాటి వలన, ఆంజనేయ స్వామి అష్టోత్తరం, కాళికారహస్య ప్రోక్తమైన ఆంజనేయ అష్టోత్తరం చదువుకోవడం వలన, ఈ హనుమాన్ చాలీసా వలన కూడా ఈ ఏలినాడ్సిన ప్రభావం తగ్గుతుంది. ప్రతి సోమవారం కూడా
శివాలయానికి వెళ్ళడం, సాయంత్రం శివ సందర్శనం చేయడం వల్ల కూడా ఈ ఏలినాటి శని దోష పరిహారం అవుతుంది. ప్రధానంగా అనుదుపాసన, శనివారాలు కుదిరితే తిలదానం, శనేశ్వరుడికి అభిషేకం లాంటివి కూడా, శని త్రయోదశి లాంటి పర్వములు వచ్చినప్పుడు చేసుకోండి. ఇక ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఇవి ఈ సంవత్సరం మకర రాశి వారికి సంబంధించిన గోచార ఫలితాలు. శివాయ గురవే నమః. శుభకృతనామ సంవత్సరంలో మేషాది 12 రాశుల్లోనూ 12 రాశుల్లో కుంభరాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి తెలుసుకుందాం. ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదములు కలిపి కుంభరాశి. కుంభరాశికి ఈ సంవత్సరం గోచారం ఏప్రిల్ నుంచి గురుడు మారిన దగ్గర నుంచి మంచి గోచార ఫలితాలు ఉంటాయి. చాలా బాగుంది ఈ సంవత్సరం. గురుడు మారడం దగ్గర నుంచి ఏప్రిల్ నుంచి మంచి కాలమే అని చెప్పొచ్చు. ఆర్థికమైన వృద్ధి ఉంటుంది. ఎప్పుడో పెట్టుబడి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఫలితాలని, ఊహించినటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది. ఇక మంచి ర్యాంకులో పాస్ అవుతారు విద్యార్థులు. చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటుంది జీవనం అందరిదీ కుంభరాశికి. కానీ చెడ్డవాళ్ళ నుంచి, మోసపూరితమైన వ్యక్తుల నుంచి జాగ్రత్త అవసరం. సున్నితమైన మనస్కులై ఉండడం వలన అటువంటి వాళ్ళు ఎప్పుడు ఆపదని తెచ్చిపెడతారో చెప్పలేని పరిస్థితి. వారి నుంచి కొంచెం ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపారం కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారస్తులకి. జాబ్ ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్తగా జాబ్లో వెళ్లాల్సిన వాళ్ళకి, మారాల్సిన వాళ్ళకి జూన్, జూలై నుంచి అనుకూలమైన సమయం. ఉద్యోగం మారడం లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం లాంటివి జూలై నుంచి శుభ ఫలితాలను ఇస్తాయి. అనుకోకుండా గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలవడం, దూర ప్రాంతాలకు వెళ్ళడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అది ఊహించని విధంగా గొప్ప వ్యక్తుల్ని మీట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సమాగమంతో ఎన్నో బృహత్ కార్యాలని, గొప్ప గొప్ప పనుల్ని చక్కబెట్టే అవకాశం కూడా ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే నేత్ర సంబంధితమైన ఇబ్బందులకు కూడా గురయ్యే అవకాశం ఉంది. కంటికి సంబంధించేటువంటి ఇబ్బందులైనా రావచ్చు. కంటి విషయంలో జాగ్రత్త పడాలి. నేత్రస్థానం కొంచెం దోషం వలన. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలమైన సమయం. ఆ పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినప్పుడే ఇతరుల నుంచి, అనుకోని వ్యక్తుల నుంచి కూడా సమస్యలు కొత్తగా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. మనకి ఎప్పుడు వ్యతిరేకించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా ఆపదలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ఇబ్బందికరమైన అంశం. పెండింగ్లో ఉండిపోతాయి పనులు. చాలా కాలం నుంచి ఇంకా కొనసాగుతూ ఉంటాయి. క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువ. ప్రమోషన్స్కి బాగా అనుకూలమైన అవకాశం ఉంది. జాబ్కి విషయంలో ముందుకు దూసుకెళ్తారు. అంత అనుకూలంగా ఉన్న సమయం కుంభరాశికి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం గణపతిని శివారాధన చేయడం చాలా ప్రధానం. గణపతిని అర్చించడం వలన పెండింగ్లో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న పనులన్నీ కూడా కొంచెం ముందుకెళ్తాయి. శివారాధన వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏం పని చేయాలో, ఎలా చేయాలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం శివానుగ్రహం వల్ల లభిస్తుంది. వాళ్ళకి గొప్ప వ్యక్తుల్ని, పెద్ద వ్యక్తుల్ని లేదా మోసపూర్తి వ్యక్తుల్ని నమ్మద్దు. తెలియని వ్యక్తుల్లో ఆర్థికంగా డబ్బు పెట్టడం లాంటివి చేయకండి. ఎక్కువగా మోసం చేసే వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండడం మంచిది. కంటి సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి. గురుడు గోచారవశాత్ 2వ స్థానంలోకి వచ్చిన దగ్గర నుంచి శుభ ఫలితాన్ని, ఆర్థికంగా అభివృద్ధిని, పెద్ద పెద్ద మొత్తాల్లో ధనాన్ని కూడా పొందే అవకాశం ఉంది. పైగా ఆర్థికంగా కూడా మనం ఏవైనా రుణాలను ఆశిస్తూ ఉంటే బ్యాంకు నుంచి అవ్వచ్చు, బయట నుంచి ఎట్టించిన ఆ సదుపాయం కూడా, ఆ అవకాశం కూడా బలంగా ఉంది. రుణాన్ని పొందే అవకాశం కూడా ఉంది. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఇవి ఈ సంవత్సరం కుంభరాశి వారికి సంబంధించినటువంటి గోచార ఫలితాలు. శివాయ గురవే నమః. శుభకృత్నామ సంవత్సరంలో చివరిదైన మీనరాశికి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ మీనరాశి పూర్వభాద్ర 1 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిపి మీనరాశి. ఈ మీనరాశి వారికి సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా ఉంది. అనుకూలతలు, ప్రతికూలతలు 2 ఉన్నాయి. గురుడు 1వ స్థానంలో ఉండడం వలన ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేనప్పటికీ
చిన్న చిన్న సమస్యలు మాత్రం 2, 8 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వలన కొంచెం ఏప్రిల్ 10వ తారీఖు నుంచి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అందుచేత శుభాశుభం మిశ్రమం అని చెప్పొచ్చు. ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది. శని 2023 వరకు మంచి స్థానంలో 11వ స్థానంలో ఉండడం వలన అన్ని ఇబ్బందులు దాటి ముందుకు వెళ్తారు. కానీ 2023 ఫిబ్రవరి నుంచి ఏలినాటి ప్రభావం పడుతుంది కనుక అప్పటి నుంచి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైన సమస్యలకి 2023 ఏప్రిల్ లోపులోనే పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు, దీర్ఘకాలికమైన పనులన్నీ కూడా 2023 ఫిబ్రవరి లోపు పూర్తయ్యే అవకాశం మెండుగా ఉంది. మిత్రుల నుండి సహకారం అందుతుంది. స్నేహితులు, దగ్గర వాళ్ళు అందరూ కూడా సహకరిస్తారు. అనుకూలమైన సమయం. వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. జాబ్లో చిన్న చిన్న ఒత్తిళ్ళు, బాస్ నుంచి పై అధికారుల నుంచి కూడా ఒత్తిడి ఉండే అవకాశం బలంగా ఉంది. ఇక ఆరోగ్యపరంగా మోకాళ్ళు, జాయింట్ పెయిన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. షుగర్, కొలెస్ట్రాల్ వాటి నుంచి కొంచెం దూరంగా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడం, వాటికి జాగ్రత్త పడడం లాంటివి చేస్తే మంచిది. ప్రయాణాలు మంచిది కాదు. దూర ప్రయాణాలు అసలు పెట్టుకోవద్దు. ఎత్తైన ప్రదేశాలు, పదునైన వస్తువులు పట్ల కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక నిద్రలేమి కారణంగా వచ్చే అనారోగ్యతలు, రుగ్మతలు కూడా చిన్న చిన్నగా వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం, రెస్ట్లో ఉండడం మంచిది. విశ్రాంతి లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ అవకాశం ఉంది ఈ సమయంలో. ఇక రాజకీయ నాయకులు కొత్త పదవులను అలంకరించే అవకాశం రాబోతోంది. వీరందరూ కూడా, ఈ రాశివారు, మీనరాశి వారు అందరూ గోసేవ చేయడం వలన అత్యుత్తమమైన ఫలితాన్ని పొందుతారు. గోసేవ చాలా శ్రేష్టం. వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. శ్రమకి, పెట్టుబడికి తగ్గ ఫలితాన్ని, పంటని కూడా పొందే అవకాశం వ్యవసాయ పరంగా ఉంది. ఇక విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇక లౌకికంగా అప్పులు ఏవైతే ఉన్నాయో రుణ విమోచనం, రుణ బాధలన్నీ కూడా తీరుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం సూర్య సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా మంచిది. ఆదిత్య హృదయం చదువుకోవడం, ఆదివారం నియమం ఉండడం, శాకాహారం తినడం, భూషయనం, ఏకభుక్తం లాంటివి ఆదివారం, మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా శ్రేష్టం. మంగళవారం కూడా సుబ్రహ్మణ్య భుజంగ ప్రియాత స్తోత్రం లాంటివి చదువుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. వీటి ఫలితంతో ఈ 2, 8 స్థానాల్లో రాహుకేతువులను పరిహారం కూడా జరిగి ఆరోగ్యంగా, క్షేమంగా, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఇవి ఈ సంవత్సరం మీనరాశి వారికి గోచార ఫలితాలు.